మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? మీరు అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట, బయట తిరగట్లేదట, ఎక్కడో దాక్కున్నారట, మిమ్మల్ని కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారట. వాస్తవా? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఐటమ్ ఇది కొన్ని మీడియా సంస్థల్లో. మొన్న హెచ్ఎం టీవీలో కూడా చూశాను. సరే, ఓకే, నేను పేర్లు చెప్పాలండి, నేను కొన్ని చూశాను. మరి వాళ్ళకి అంత సరదా ఏంటో నాకు అర్థం కాలేదు. నా కేర్ ఆఫ్ అడ్రస్ నేషనల్ హైవే టెక్కలి నేషనల్ హైవేలోనే నా బిల్డింగ్ ఉంటుంది. అక్కడే నా కార్యాలయం, అక్కడే 24 గంటలు ఉంటాను. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. ఏ సమస్య వచ్చినా వింటున్నాం, పరిష్కరించగలిగినంత వరకు పరిష్కరించగలుగుతున్నాం, లేదంటే అవదు అని చెప్పగలుగుతున్నాం. అందుబాటులోనే ఉన్నాను. ప్రతి డిబేట్లో కూడా పాల్గొంటున్నాను. మీ స్టూడియోకి కూడా వచ్చి డిబేట్లో పాల్గొన్నాను. చాలా డిబేట్స్లో ఈ మధ్య పాల్గొని సమాధానాలు చెప్తున్నాను నాకు తోచిన విధంగా. మరి ఆ హెచ్ఎం టీవీకి నేను ఎందుకు కనపడలేదు నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఏంటి సరదావో నాకు అర్థం కాలేదు. నేను ఎక్కడికి పోలేదు సార్, పోవాల్సిన అవసరమే లేదు సార్. రాజకీయాల్లో ఇప్పటికి నేనైతే వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు అయింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ప్రారంభించాను. అవును, ఉంటాయి సార్. అపోజిషన్లో ఉండేటప్పుడు చాలా సవాళ్ళు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, కేసులు ఉంటాయి, జైళ్ళకి వెళ్ళాలి, ఇబ్బందులు పడాలి, ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల గొంతై మాట్లాడాలి. ఇవన్నీ మాకు తెలిసినాయే కదా. ఇందులో కొత్తగా టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు భయం? ఏం చేస్తారు? అల్టిమేట్గా ఏం చేస్తారు? చంపేస్తారు. ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్. చంపేయడానికి ఇప్పుడు ఎంతమందికి చంపుతున్నారు కదా, రోడ్ల మీద, నడి రోడ్డు మీద అడ్డంగా నరుకుతున్నారు కదా. ఈ నరికే వాళ్ళ తాలూకా చరిత్ర అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మారణ హోమం, ఈ మారణ కాండ, ఈ దాష్టికాల్ని ఢిల్లీ నడివీధుల్లో గొంతెత్తి మాట్లాడాం కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఒకవేళ కేసులు పెట్టాలంటే కేసులు పెట్టి జైల్లో పెడతారంటే ఓకే, లేదు కొడతారంటే ఓకే, శక్తి ఉన్నంత వరకు దెబ్బలు కాస్తాం, లేదు అరెస్ట్ చేసి జైలు కాదు చంపేస్తాం అనుకుంటే కూడా ఓకే. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్. నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, నీ కారుతో తగలబెట్టేస్తాం, వేలాది నెంబర్లు వచ్చాయి. ఇప్పటికీ ఆల్రెడీ నేను టెక్కల్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇవన్నీ నిజమే. మాకు బెదిరింపులు, అదిరింపులు ఇవన్నీ నిజమే, జరుగుతున్నాయే, అబద్ధమే కాదు. మీరు అడుగుతున్నటువంటి మాటకు నా సమాధానంగా. కానీ భయపడి పారిపోయే పరిస్థితి లేదు అని ఖచ్చితంగా చెబుతున్నా. ఓకే, శ్రీనివాస్ గారు, వంశీ గారు పరిస్థితి ఏంటి అసలు? ఆయన ఎక్కడున్నాడు? పేర్ని నాని గారు వంశీ గారిని, కొడాలి నాని గారిని దాచారు అని చెప్పి సాక్షాత్తు మంత్రి చెప్పాడు. ఇది ఏదో మీడియాలో వచ్చిందంటే సరే, ఏదో చెప్పారు అనుకోవచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే ఎవడో నచ్చనోడు పోస్ట్ పెట్టాడు అనుకోవచ్చు. కానీ బాధ్యతాయుతమైన మంత్రి చెప్పిన మాట ఇది. ఆయన దాచాడు, పేర్ని నాని గారు షెల్టర్లో వీళ్ళిద్దరూ ఉన్నారు, ఆయన రహస్య ప్రదేశంలో వీళ్ళు దాక్కున్నారు అని చెప్పే పరిస్థితి. దీని మీద వంగవీటి రాధా గారు కూడా సీరియస్ అవుతున్నారట, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సీరియస్ అవుతున్నారట. ఎందుకంటే వాళ్ళ స్నేహితులు కాబట్టి. రాజకీయాల్లో ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నాం సార్. మాకైతే ఇప్పుడు ప్రాధాన్యతగా ఉండవలసిన పనులు అంటూ ఏమీ ఉండవు. మేము కేవలం ప్రజల పక్షాన పోరాటం, మాట్లాడటం తప్ప ఇప్పుడు మేము చేయాల్సిన పనులే ఉండవు. కానీ ఏదైనా వాళ్ళ వ్యక్తిగత పనుల మీదో, వాళ్ళ వ్యక్తిగత అవసరాల మీదో ఎటైనా బయటకు వెళ్ళి ఉండొచ్చు, క్యాంప్లో ఉండొచ్చు, ఇదని ఉండొచ్చు. ఇప్పుడు వంశీ కానీ నాని గారు అవసరం కానీ ఏంటంట? ఇప్పుడు ఇదేనికి సార్? ఇప్పుడు ఆయన లేరు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళని నాని గారు దాచారు, పేరు నాని గారు దాచారు. ఏంటిదంతా? ఏం కావాలి అసలు? ఎవరికైనా ఏం కావాలి నాకు స్పష్టంగా నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు వంశీ వస్తే ఏం చేస్తారు? కొడాలి నాని గారు వస్తే ఏం చేస్తారు? కేసులే కదా పెడతారు, అరెస్టే కదా చేస్తారు, ఇంతే కదా. మరి దీనికోసం వాళ్ళు ఎక్కడ ఏం ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా? పోలీసులు ఏమైనా వెనకటానికి వెళ్ళారా? వెనకేటప్పుడు వాళ్ళు ఏమైనా కనబడకుండా పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మరి కనబడినప్పుడు ఇంటికి నోటీస్ కూడా పెడతారే, మీ ఇంటికి వచ్చాం, మీరు లేరు కాబట్టి మిమ్మల్ని ఎక్కడున్నా సరే అరెస్ట్ చేస్తామని ఒక నోటీస్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారే. మరి అవన్నీ కూడా ఏమైనా పోలీసులు చేస్తారా? ఇప్పుడు అందరికీ ఇప్పుడు నేను కూడా పారిపోయానని చెప్తున్నారు కదా. మా తాలూకా ఇప్పుడు మేము ఎక్కడుంటే ఏంటి సార్? అవసరం ఏముంది? మా తాలూకా ఇప్పుడు మా గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది అంటే రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయనా? లేదా రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నారనా? ఏంటి? దేనికి మా పేర్లు ఎత్తున్నారు పదే రాష్ట్రంలో? రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయా శ్రీనివాస్ గారు? రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయా? పేర్లు ఉన్న వాళ్ళకి అదే తప్పిపోయారని చెప్తున్నారు. పేర్లు ఉండబట్టే మాకు అనుమానంగా ఉంది. వంశీ ఎక్కడ, నాని ఎక్కడ, దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ అంటున్నారంటే
డౌట్ వస్తుంది. మరి మీలాంటి వాళ్ళు కూడా మాకు పాయింట్ బ్లాంక్ అడుగుతున్నారంటే మాకు అనుమానం వస్తుంది, ఏమో మేము రెడ్ బుక్ లో ఉన్నామేమని. సార్ ఇప్పుడు మాకు మాకేదో భయపెట్టో ఏదో చెయ్యాలనో అనుకుంటే అది కాదు సార్. ప్రభుత్వం మీకు, ప్రజలు మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చారు. జగనన్న అమ్మఒడి ఒక్కడికి ఇస్తామంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, వీడొచ్చాడు రా వీడికో 15,000 ఇలా చెప్పి ఓట్లు దండుకున్నారు. ఓట్లు వచ్చాయి, చక్కగా గెలిచారు. పథకాలు అమలు చేయండి. ఆ వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అసలు ఆ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? లేదా ఇప్పుడు ఆ పోలవరం అన్నారు, పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేసి చేతులు దులిపేస్తున్నారు. అమరావతి మీద చేతులు దులిపేస్తున్నారు. అన్నింటిపైన కూడా శ్వేతపత్రాలు విడుదల చేసి ఆ ప్రభుత్వ పథకాలన్నీ మాయం చేయాలని చూస్తున్నారు. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోయినారు. ఓటాన్ అకౌంట్ పెట్టుకున్నారు. ఓటాన్ అకౌంట్ తో బడ్జెట్ ని సెప్టెంబర్